శాంతి. మురళి తారీఖు మే 18, 2026. సాకార్ బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మేము ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మేము మా గుప్త దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాం అనే ఆత్మిక నశాల్లోనే ఉండండి. ప్రశ్న: పిల్లల్లో ఏ అలవాటు పక్కాగా ఉంటే రోజంతా సంతోషమనేది స్థిరంగా ఉంటుంది? జవాబు: ఒకవేళ ఉదయమే లేచి విచారసాగర మథనం చేసే అలవాటుంటే రోజంతా అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలు అమృతవేళ లేచి మీ తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి అని తండ్రి శ్రీమతమిచ్చారు. ఇప్పుడు మేము ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, మా కర్తవ్యమేంటి అని ఆలోచించండి. ఇది మా ఈశ్వరీయ ఫ్యామిలీ. మేం మా నూతన రాజధానిని స్థాపన చేస్తున్నామని ఒకవేళ బుద్ధిలో ఉంటే పూర్తి రోజంతా స్థిరమైన సంతోషం ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ పాయింట్స్. మొదటి పాయింట్: ఏ దేహదారి గుర్తు రాకూడదు అంటే ఎవరిని ప్రేమించరాదు. దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. చాలా జాగ్రత్త వహించాలి. మాయ యొక్క వికల్పాలతో గాబరా పడకూడదు. విజయులుగా అవ్వాలి. రెండవది, సాక్షాత్కారాలలో మాయ ప్రవేశత చాలా ఉంటుంది. ఈ భూతం ప్రవేశించడం నుండి తమను కాపాడుకోవాలి. తండ్రికి తమ సత్యమైన సమాచారం తెలియచేయాలి. వరదానము: ప్రతి విషయంలో సారాన్ని గ్రహించి ఆల్రౌండర్గా తయారయ్యే సరళ పురుషార్థి భవ. వివరణ: ఏ విషయాన్ని చూస్తున్నా వింటున్నా దాని సారాన్ని అర్థం చేసుకోండి. ఏ మాట మాట్లాడినా ఏ కర్మ చేసినా అందులో సారం నిండి ఉండాలి. అప్పుడు పురుషార్థం సరళమైపోతుంది. ఇటువంటి సరళ పురుషార్థి అన్ని విషయాలలో ఆల్రౌండర్గా ఉంటారు. వారిలో ఏ లోపము కనిపించదు. ఏ విషయంలోనూ ధైర్యం తగ్గదు. మేమిది చేయలేము అన్న మాట వారి నోటి నుండి వెలువడదు. ఇటువంటి సరళ పురుషార్థి స్వయం కూడా సరళ చిత్తులుగా ఉంటారు. ఇతరుల్ని కూడా సరళ చిత్తులుగా చేస్తారు. స్లోగన్: సాధనాలు ఉపయోగిస్తూ వాటి ప్రభావం నుండి అతీతంగా తండ్రికి ప్రియమైన వారిగా తయారవ్వండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఈరోజుటి పాయింట్. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇంకేది చూస్తున్నా చూడకండి. ఏవైతే చూస్తున్నారో ఆ వస్తువులు ఏవీ ఉండవు. ఏ దృశ్యాన్ని చూస్తున్నా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వవో అప్పుడే ఏకరసంగా స్థిరంగా ఉండగలరు. ఇవే వ్యర్థ సంకల్పాల అలజడికి కారణం. ఈ క్యూ సమాప్తమైన తర్వాత సంపూర్ణత వస్తుంది. అచ్చా, ఓం శాంతి.